దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మేలులు పొందాలన్నా, ఆశీర్వాదాల చేత తృప్తి పొందాలన్నా, నీవు దేవుని మందిరానికి వచ్చి అక్కడ దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన విని నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరతలు తీర్చుతాడు, సంతోషాన్ని ఇస్తాడు, మేలు చేత నీ మనసు తృప్తి పొందేటట్టుగా చేస్తాడు. కాబట్టి నీవు ఈ రోజున ఆలస్యము చేయక సకాలములో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి మనసారా ప్రార్థించి చూడు. అప్పుడు ఆయన నీ వైపు చూసి నీ ప్రార్థన విని నీ హృదయమును నీ మనసును ఆయన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు జరిగించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.